ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మన ధ్యానాంశము నిజమైన భక్తి, పవిత్రమైన జీవితం. ట్రూ రిలిజియన్, ప్యూర్ లైఫ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకము అయిన భక్తి ఏదనగా, శ్రమలోనున్న అనాథలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా కాపాడుకొనుటయునే. యాకోబు చెల్లాచెదురైపోయిన విభిన్నమైన విశ్వాసులతో నిండిన సమాజానికి, అక్కడ మాటలకు విశ్వాసానికి మధ్య దూరం ఏర్పడినప్పుడు ఈ పత్రికను వ్రాసాడు. అతను ఒప్పుకోవడము, ఆచరించడము మధ్య ఉన్న ఖాళీని చూపిస్తున్నాడు. ఈ ఉపదేశం ప్రస్తుత సమాజంలో కూడా ఆచరణీయమే. యాకోబు శుద్ధమైన భక్తిని 2 పరస్పర సంబంధమైన కార్యాల ద్వారా నిర్వచిస్తున్నాడు. మొదటిది బలహీనుల పట్ల కనికర సేవ, రెండవది వ్యక్తిగత పరిశుద్ధత. నిజానికి నిజమైన భక్తికి సరైన నిర్వచనం బయటకు కనిపించే సేవ మరియు అంతరంగ పరిశుద్ధత కూడా. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. మొదటి అంశం బలహీనుల పట్ల కనికరం, అనాథలను, విధవరాండ్రను చూసుకోవడం. యాకోబు అనాథలు మరియు విధవరాండ్రు అని ప్రత్యేకంగా చెప్పాడు. ఎందుకంటే 1వ శతాబ్ద సమాజంలో వారు అత్యంత బలహీనులలో ఒకరు. వారిని సహాయం లేకుండా, మద్దతు లేకుండా, స్వరం లేకుండా ఉన్న వారిగా సూచిస్తారు. వారిని చూసుకోవడం విశ్వాసానికి నిజమైన పరీక్ష. దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయాధిపతియు నై ఉన్నాడు అనియు, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాండ్ర పక్షంగా వాదించుడి అనియు వాక్యము పలుచోట్ల మనలను హెచ్చరిస్తుంది. ఒక విశ్వాస సమాజంలో భవనాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ సమయం వెచ్చించటం కంటే ఒంటరిగా వెనుక బెంచిలో కూర్చున్న వ్యక్తిని చూడటం అవసరంగా భావించాలి. భక్తిగల హృదయం అంటే చర్చిలోని అందంగా మెరిసే బెంచి కాదు, స్వస్థపరచబడిన జీవితం. రెండవ అంశం వ్యక్తిగత పరిశుద్ధత, అనగా తనను తాను లోక మాలిన్యత నుంచి కాపాడుకొనుట. యాకోబు బాహ్య కనికరాన్ని అంతరంగ పరిశుద్ధతతో కలిపాడు. లోకమాలిన్యత అంటే స్వార్థం, లోభం, నైతిక రాజీ, ఆత్మీయ నిర్లక్ష్యం వంటి విషయాలు మన హృదయాల్లో నెమ్మదిగా ప్రవేశించినప్పుడు వ్యక్తిగత పరిశుద్ధత లోపిస్తుంది. వీటన్నింటి నుంచి కాపాడుకోవాలి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యము చెప్తుంది. ఒక దీపాన్ని గిన్నె కింద దాచితే అది వెలుగు ఇవ్వదు. విశ్వాసులు తమ నమ్మకాల్ని దాచిపెడితే లేదా లోకపు మార్గాలకు సరిపోతే వారు వెలుగుగా ఉండరు. పరిశుద్ధత ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంచుతుంది. మత్తయి 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనములలో యేసు ప్రభువు పరలోక రాజ్యంను గురించి ఇలా వివరిస్తున్నాడు. మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై తీర్పు తీర్చినప్పుడు జనములను మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు వేరుపరచి, కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టి, కుడివైపున ఉన్న వారితో, ఆశీర్వదింపబడిన వారలారా, నేను ఆకలిగొన్నప్పుడు భోజనం పెట్టితిరి, దప్పిగొన్నప్పుడు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉండగా చేర్చుకొంటిరి, దిగంబరినై ఉండగా బట్టలిచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు చూడవచ్చితిరి, చెరసాలలో ఉండగా నా యొద్దకు వచ్చితిరి కనుక మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి అనగా, వారు మేము ఎప్పుడు ఇవన్నీ చేస్తామని ఆయనను అడిగినప్పుడు ఆయన, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తిరి కనుక నాకు చేస్తిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని అనును. మరియు ఎడమ వైపున ఉన్నవారు ఆ విధంగా చేయలేదు కాబట్టి నిత్యాగ్నిలోనికి పొమ్మని చెప్పును. వారు, మేము ఎప్పుడు ఇవి నీకు చేయలేదని ఆయనను అడుగగా, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని అనును. ఈ ఉపమానంలో అవసరంలో ఉన్న వారికి చేసిన సేవ క్రీస్తుకే చేసిన సేవగా చూపబడింది. మనం కృప వల్ల రక్షింపబడుతున్నాం, కానీ జీవం గల విశ్వాసం మారిన జీవితాన్ని మరియు కనికర కార్యాలనే ఉత్పత్తి చేస్తుంది. క్రియలు రక్షణకు మూలం కాదు, కానీ అవి రక్షణకు సాక్ష్యం. మన విశ్వాసం కార్యాల ద్వారా కనపడాలి.
ప్రతి వ్యక్తి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ సమాజంలోని బలహీన వ్యక్తిని లేదా కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకోవాలి. ప్రేమతో సత్యం మాట్లాడడం, ఉద్యోగంలో నిజాయితీ పాటించడం, అవినీతి మార్గాన్ని తిరస్కరించడం, నిత్య ప్రార్థన, వాక్య అధ్యయనం, పాపపు ఒప్పుకోలు, విశ్వాస సహవాసం వంటి ఆత్మీయ క్రమశిక్షణలు హృదయాన్ని కాపాడతాయి. వీటన్నింటితో పాటు మన సమాజంలోని తండ్రి లేని వారికి, విధవరాండ్రను, ఒక బలహీన కుటుంబాన్ని ఆదుకునే నిర్ణయం తీసుకుందాం. మన సంఘం తన కార్యక్రమాల వల్ల, భవనాల వల్ల కాదు, పరిశుద్ధతతో నిండిన జీవితాల వల్ల మరియు అవసరంలో ఉన్న వారికి చాచిన చేతుల వల్ల ప్రసిద్ధి చెందునుగాక. మనం పరిశుద్ధతలో జీవించేటప్పుడు దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నామని, బయటకు వెళ్ళినప్పుడు ఇతరులకు సేవ చేసేటప్పుడు క్రీస్తుకే సేవ చేస్తున్నామని గుర్తుంచుకుందాం. మన భక్తి శుద్ధమైనదిగా మరియు జీవం గలదిగా ఉండునట్లు ప్రభువు మన హృదయాలను మలచునుగాక. మన జీవితాలు దేవుని దృష్టికి ఇష్టమైనవిగా ఉండునట్లు తన ప్రేమతో మనలను నింపునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.